పేదలను పైకెత్తువాడు అంటే లేవనెత్తువాడు దేవుడు. దేవుడు చేయూతనిచ్చువాడు, లేవనెత్తువాడు. దేవుడు ఎవరిని కూడా వదిలేసేవాడు కాదు. దేవుడు లేవనెత్తి బలపరిచి ఆశీర్వదించేవాడు. దేవుడికి పక్షపాతం అనేది లేదు. మనలో చాలా పక్షపాతాలు ఉంటాయి, కానీ దేవుళ్ళ పక్షపాతం అయితే ఉండదు. ఎవరైతే నమ్మకంగా ఆయన సన్నిధిలో నమ్మకంగా నడుచుకుంటారో అలాంటి వారిని అందరినీ లేవనెత్తే దేవుడే. ఎందుకంటే బైబిల్ చెప్పింది, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. ఆయనకి భేదం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల, అది చూసారా, తనకు ప్రార్థన చేయువారి అందరి ఎడల ఆయన కృప చూపడానికి ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కృప చూపడానికి ఐశ్వర్యవంతుడు. ఏం చూపడానికి? అవును, కృప చూపడానికి ఐశ్వర్యవంతుడు.